హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని మీరు 150 రూపీస్ అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిసారి కూడా మీకు 30 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దీనికోసం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఎన్నైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో, అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ మీరు వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి కానీ మీరైతే ఈ యొక్క ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు. అలా ఎంతమందికి అయితే గూగుల్ పే, ఫోన్పేలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. సో మీకు కూడా ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు 150 రూపాయలు అయితే ఈజీగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగో చెప్తాను ప్రాసెస్ మొత్తం. వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇటువంటి ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బగ్స్ కావచ్చు, క్యాంపియన్సే కావచ్చు, మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఆఫర్ని అయితే ట్రై చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ ఆఫర్ వచ్చేసి మనకి భీమ్ నుంచి అనమాట, డైరెక్ట్ గవర్నమెంట్ సంబంధించి యాప్ అనమాట. సో నో ప్రాబ్లం అనమాట, మీరు అబ్సల్యూట్గా ట్రై అయితే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భీమ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పర్మిషన్ అయితే అలో చేయండి లొకేషన్ది. సో పర్మిషన్ అలో చేశాను. అలో చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే వెరిఫై చేయమంటుంది. సో నాకు నచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఏదైతే బ్యాంక్తో లింక్ అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. నాకు వచ్చేసి ఇక్కడ సిమ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సిమ్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే నాకు వెరిఫికేషన్ అయితే ఇనిషియేట్ అయితే అయింది. అండ్ మనకు మొబైల్కి నుంచి మన ఓటీపీ కూడా వెళ్ళడం అయితే జరిగింది. అండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. వన్స్ అలా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ వచ్చేసి ఒక పాస్కోడ్ని అయితే సెట్ చేసుకోమంటుంది. 4 డిజిట్ మీకు గుర్తుపెట్టుకునే ఒక పాస్కోడ్ని అయితే మీరైతే జనరేట్ అయితే చేసుకోండి. సో నేనైతే ఒకటైతే క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకున్న తర్వాత డన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేనైతే బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు రూపే క్రెడిట్ కార్డ్ని కూడా యూస్ చేయొచ్చు. సో దాని మీద ఆఫర్ కూడా ఉందన్నమాట. సో ప్రస్తుతం నా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ సంబంధించి సో నేను బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ మీద ఏదైతే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో అదైతే ఇవ్వండి. నాకైతే ఫెడరల్ బ్యాంక్ అయితే ఉంది. సో ఫ్రీ మనీ బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఫెడరల్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ సెట్ చేసుకోమంటుంది. అండ్ ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి. సో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రొసీడ్ అయితే చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాన్సిల్ కొట్టేయండి, నో ప్రాబ్లం. సో యూపీఐ లైట్ మనకు ఇప్పుడు ఇనేబుల్ అవసరం లేదు కాబట్టి మీకు ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. మీకు ఎక్కడైతే యూపీఐ అయితే లింక్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి ఏంటంటే మీరు జస్ట్ స్కాన్ అయితే చేస్తే చాలు, మీకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 30 రూపీస్ అయితే వస్తుంది. ఇలా మీకు 5 టైమ్స్ వస్తుంది. ఆ 5 టైమ్స్కి కూడా మీకు 150 రూపీస్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా. సో ఒక్కొక్కసారి 30 రూపీస్ కాబట్టి సో ఎలాగో చెప్తాను. ఇక్కడ నుంచి చాలా సింపుల్ ప్రాసెస్, నో ప్రాబ్లం. మీకు జస్ట్ ఒక పాన్ కార్డ్ ఉంటే చాలు. మీరైతే మీకైతే ఫోన్పేలు ఉంటాయో, అంటే ఎన్ని మొబైల్ నెంబర్ల మీద ఫోన్పే ఉంటాయి, సో అన్నిటి నుంచి మీకు 150 రూపీస్ చొప్పున అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఒక్కరే కాకుండా మీ స్నేహితులతో లేదంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైనా సరే మీరైతే ట్రై చేయొచ్చు వాళ్ళ మొబైల్లో కూడా. సో అది కూడా మీ యొక్క ఒకే ఒక మెర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్, ఎలాగో చెప్తాను. కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. అండ్ ముందుగా మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదని చూపిస్తాను, ఆ తర్వాత మీరు ట్రై చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ స్కాన్ పే అయితే చేశాను అనమాట. సో ఇక్కడ స్కాన్ చేసి మా ఫ్రెండ్కి అయితే నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 30 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇన్స్టెంట్గా రావడం జరిగింది. ఇది అనేది ఎవరైతే మనం బ్యాంక్ లింక్ చేసాం కదా ఆ బ్యాంక్ అయితే డైరెక్ట్గా మీకు అయితే క్రెడిట్ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా వితిన్ సెకండ్స్లో. సో డోంట్ వరీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అమౌంట్ లైవ్లో పంపించి మీకు క్యాష్ బ్యాక్ వస్తుందా లేనిది అనేది నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. సో గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ పే ఫర్ బిజినెస్ అని చెప్పేసి మెర్చెంట్ ఉంది కదా, మెర్చెంట్కి సంబంధించిన అప్లికేషన్ అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు మీ యొక్క మెయిల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మెయిల్ అయితే గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ సెటప్ ఏ బిజినెస్ ఓనర్ అని చెప్పేసి అడుగుతుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేసుకోండి మీది. ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందో ఆ ఓటీపీని అయితే ఇచ్చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఏంటంటే రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ లైక్ మా ఫ్రెండ్ వచ్చేసి చాణక్య ఫ్రూట్స్ అండ్ రెస్టారెంట్ అని పెట్టాడు. సో నాకు కావాలనుకుంటే గోవింద్ అని పెట్టుకొని పక్కన రెస్టారెంట్ అని పెట్టుకోవచ్చు. సో జస్ట్ అలా పెట్టుకోండి. ఓన్లీ ఫుడ్ అండ్ రెస్టారెంట్కి యొక్క ఆఫర్ అయితే అవైల్ అవుతుంది కాబట్టి సో ఇది మాత్రమే ట్రై చేయండి. లేదంటే ట్రావెలింగ్ సంబంధించి ఏం పెట్టినా పర్వాలేదు. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే కంటిన్యూ అయితే కొట్టండి. సో బిజినెస్ ఓనర్ నేమ్ అయితే అడుగుతుంది. సో మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ బిజినెస్, సో సోల్ అయితే సోల్, పార్ట్నర్షిప్ అయితే పెట్టుకోండి. సో ఒకరే కాబట్టి ఒకరు పెట్టుకొని కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఓన్లీ ఫుడ్ అండ్ రెస్టారెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ ఓన్లీ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది కాబట్టి. సో దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు చాలా వస్తాయి. సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్స్ ఇలా ఉన్నాయి కదా, సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే బిజినెస్ లొకేషన్ అడుగుతుంది, మీ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి అండ్ షాప్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి, బిల్డింగ్ నేమ్ కానీ అండ్ రోడ్ నేమ్ ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సిటీ వచ్చేసి మీద అయితే ఇచ్చేయండి. సో అలాగే స్టేట్ కూడా ఇచ్చేసి కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది ఫ్రంట్ది. సో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన వెంటనే కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి అంతే. సో మీకైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లకి మీరు పంపించే అమౌంట్ రిసీవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఓనర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ ఫైండ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫెడరల్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అయితే అడుగుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ యువర్ బిజినెస్ ఏది ఉంది కదా సెకండ్ ఆప్షన్, సో ఇది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే మీ దగ్గరలో ఉన్న లొకేషన్ ఏం పెట్టేసుకున్నా పర్లేదు, అట్లీస్ట్ మీరు ఉన్న ప్లేస్ దగ్గర పెట్టి సబ్మిట్ కొట్టినా కానీ మీకు అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే బిజినెస్ అనేది అండర్ రివ్యూ అని చూపిస్తుంది అండ్ వెంటనే మీకు అయితే అప్రూవల్ కూడా వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు సో క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి మీరైతే పేమెంట్స్ అయితే దీనికి పంపించుకోవాల్సి ఉంటుంది, ఏదైతే భీమ్ అప్లికేషన్ నుంచి ఉందో అది. సో ఇప్పుడు మీకు ఒకసారి లైవ్లో అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సో క్యూఆర్ మీద క్లిక్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు భీమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ అలా భీమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఆఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడే సో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు పైన చూసుకున్నట్లయితే 30 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట, ఈట్ ఎక్స్ప్లోర్ రిపీట్ అని. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆఫర్స్ అయితే చూపిస్తుంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫర్ చూసుకుంటే మనకు 1% అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు ప్రతి దాని మీద. అంటే ఏం లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జీ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీ గ్యాస్ బిల్ పేమెంట్స్ కానీ ఇలాంటివి చేస్తే మీకు ప్రతి దాని మీద 1% అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా డైరెక్ట్గా ఇన్స్టెంట్గా బ్యాంక్ అయితే వెళ్ళిపోతుంది. ఈ ఆఫర్ వచ్చేసి 15 జాన్ నుంచి 31 మార్చ్ వరకు అయితే ఉంది. అండ్ సెకండ్ ఆఫర్ ఇదే నేను మీకు ఇప్పుడు చెప్పేది. సో మినిమం వచ్చేసి 100 రూపీస్ మీరు బిల్ పేమెంట్ చేస్తే, అంటే జస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే మీ యొక్క బిజినెస్ అకౌంట్కే. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా, సో దానికి మీరు ఒక 100 రూపాయలు పంపించుకున్నారనుకోండి 5 టైమ్స్, మీకు ఏంటంటే 5 టైమ్స్ 30 చొప్పున వస్తుంది, టోటల్ 150 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఈ ఆఫర్ అయితే 31 మార్చ్ వరకు అయితే ఉంది. సో మ్యాక్సిమం బేగా ట్రై చేయండి. ఒకవేళ రిమూవ్ చేసేసినా పెద్ద ఆశ్చర్యపోయాల్సిన అవసరం అయితే లేదు. సో త్వరగా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఏ క్రెడిట్ కార్డ్ లేదు కాబట్టి సో దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగని, నేను ప్రాసెస్ చెప్తాను. సో ఇప్పుడైతే మెయిన్ ఆఫర్కి అయితే వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఏం చేశానంటే నా యొక్క బిజినెస్ ఏదైతే భీమా అప్లికేషన్ ఉందో అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ, సో సెంటర్ మీద అయితే క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది ఉంది కదా, సో ఈ గ్యాలరీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్లోకి అయితే వెళ్తున్నాను. నా దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో నాకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ అయితే చూపించేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 100 రూపీస్ అయితే సెండ్ చేస్తున్నాను తనకి. సో ఇప్పుడు ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెండ్ కొట్టాను. సో యూపీఐ పిన్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాను అంతే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క క్యాష్ బ్యాక్ అనేది ప్రాసెసింగ్ అని చూపించేస్తుంది. అండ్ ఇక్కడ మన 30 రూపీస్ కూడా యాడ్ అయిపోయినాయి అనమాట. ఇది డైరెక్ట్ బ్యాంక్లోకి యాడ్ అయిందో లేదు కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేనైతే నా యొక్క ఫీ మనీ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 330 అయితే ఉండేవి ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడు, ఇప్పుడు 360 అయితే అయిందనమాట. సారీ 430 అయితే ఉండేది, ఇప్పుడు 360 అయితే అయిందనమాట. మీరు అలాంటి గమనించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు అయితే ట్రై చేయొచ్చు. మీకోసం మరొకసారి అయితే ట్రై చేసి చూపిస్తాను. మరొకసారి నేను ఏం చేస్తానంటే స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ సేమ్ క్యూఆర్ కోడ్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను అనమాట. మరి ఇంకొక 100 రూపీస్ అనేది. సో చూసుకోండి, ఇలా మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా కానీ ఈ భీమ్ సంబంధించి ఒకే మెర్చెంట్ అకౌంట్ అయితే మీరు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఒక గూగుల్ పే అనే కాదు, మీ దగ్గర లేదని రెస్టారెంట్ ఉన్న ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకైనా చేయొచ్చు. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేదనుకుంటే, లేదు నాకు ఓన్గా చేసుకోగలను అనుకుంటే మీరు ఓన్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ట్రై చేస్తాను అయితే ట్రై చేయండి. సో నేను 4th టైం కూడా ట్రై చేశాను అనమాట. సో ఒకసారి కూడా క్యాష్ బ్యాక్ అయితే. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. సో 5 టైమ్స్ 150 రూపీస్ అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఎన్ని అకౌంట్స్ యూస్ చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో గైస్, మీరు ఏదైతే అమౌంట్ పంపించారో మీ యొక్క బిజినెస్ అకౌంట్కి, సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ కావాలంటే గమనించుకోవచ్చు, వ్యూ ఆల్ పేమెంట్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు వచ్చిన అమౌంట్ అనేది ఇక్కడ సెటిల్ నో అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి.
వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు సెటిల్ అయితే అయిపోతుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దానికి మీకు ఇన్స్టెంట్‌గా అయితే పేమెంట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ లేట్ అయినా గానీ వితిన్ 10 మినిట్స్ లోపు అయితే మీ యొక్క అకౌంట్‌కి అయితే క్రెడిట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి అయితే చూపించడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇక్కడ పైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో గూగుల్ ఇండియా డిజిటల్ అని చెప్పేసి 500 అయితే రిసీవ్ అయితే అయిపోయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వస్తుంది నాకు అయితే సెండ్ చేశానో ఆ ₹100 అన్నీ కూడా ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఒక అకౌంటే క్రియేట్ చేసుకోండి మెర్చెంట్ అకౌంట్ అనేది. అండ్ మీకు ఎన్నైతే ఫోన్‌పే ఉంటాయో అన్ని ఫోన్‌పేలు కూడా ట్రై చేయండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్ ఎవ్వరైనా గానీ ట్రై చేయండి. మీకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 150 చొప్పున అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఈజీగా అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫైనల్‌గా వీడియో అయితే. సో వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో మాత్రం జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఏమైనా ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడే లభిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో మీకు కూడా ఉపయోగపడవచ్చు. ముందుగానే ఆఫర్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. సో క్యాంపెయిన్స్ కానీ ఏవైనా కానీ. సో ప్రతి ఒక్కరికి అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్ యూ అండ్ బై. జై హింద్.